అగ్ని పరీక్ష 1, 2, 3 ఇలా ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యే కొద్దీ బిగ్ బాస్ పైన చాలా అంచనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ మిథిలేష్, సెకండ్ ఎపిసోడ్ ఆర్జే చరణ్, ఇప్పుడు థర్డ్ వచ్చేసి రాజకుమారి దయానా గారు. మిథిలేష్ అలాగే ఆర్జే చరణ్కి కొంచెం 50-50 సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా, ఇప్పుడు రాజకుమారి దయానా గారికి 100కి 100% సపోర్ట్ చేసేవాళ్ళు ఫ్యాన్స్ ఇక్కడి నుంచినే దొరికారని చెప్పాలి. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. చాలా బాధలు ఉన్న ఆవిడ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తూ ఇప్పుడు అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వచ్చారు. దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. రాజ్కుమార్ దయాని గారు, ఈవిడికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది చిన్న వయసులోనే. కానీ అతను ఈమె నల్లగా ఉందని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1 year తర్వాత ఈమెకి ఇంకో పెళ్లి చేశారు. ఆ హస్బెండ్ కూడా సరిగ్గా చూసుకోలేదు. ఈవిడికి 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసమే ఆవిడ ఇంతవరకు పోషించాలనే ఆవిడకి ఏదైతే వస్తుందో ట్రైలరింగ్ కానీ ఆ పిల్లల కోసమే బతుకుతుందని చెప్పాలి. తన భర్త తనని తన పిల్లల్ని చూసుకోకపోయినా ఆమె అతనికి బిజినెస్ పెట్టించింది, చాలా బిజినెస్లు పెట్టించిందట. కానీ అతను అది కూడా చూసుకోలేకపోయాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి ఆమె ఎంత పోరాడింది. ఆ తర్వాత ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న ఆ ట్రైలరింగ్నే నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ వస్తుంది. ఇప్పుడు అది కూడా సరిపోదు, నా పిల్లల ఫ్యూచర్కి నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఆ ఫేమ్కి. అలాగే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను యాక్టింగ్ చేయాలి, అలాగే డబ్బులు సంపాదించాలి. రెండింటికి నాకు బిగ్ బాస్ అవసరం. బిగ్ బాస్లోకి వెళ్తే 2 వస్తాయి. నా పిల్లల్ని నేను బాగా చూసుకోవచ్చు. ముఖ్యంగా నా కోసం, నా పిల్లల కోసమే నేను బిగ్ బాస్కి హౌస్ వెళ్తున్నా అని నిజాయితీగా చెప్పేసింది. అంతేకాదు ఇంకా ఎన్నో బాధలు పడింది. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో ఫుల్ ఒక పక్క అంతా ఫేస్ డ్యామేజ్ అవ్వడం, తన పిల్లలే తనని చూసి భయపడడం, తన దగ్గరకు కూడా రాకుండా పోవడం, ఇలాంటివన్నీ ఫేస్ చేసి కూడా ఎక్కడా ఆగలేదు. ముందుకు వెళ్తూ ఇప్పుడు అగ్ని పరీక్ష స్టేజ్ మీదకైతే వచ్చింది. ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఒక షార్ట్ ఫిలిం కూడా తీసింది, భయం అని. దానికి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సంపాదించుకునింది. ఆ తర్వాత తన హస్బెండ్ ఇప్పటికీ తన దగ్గరే ఉన్నాడంట. ఎందుకంటే తన పాపకి సెక్యూరిటీగా పెట్టుకునిందంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకి ఫాదర్ లేక ఎలా ఉంటుంది ఫాదర్ లేకపోతే సొసైటీలో అని తెలుసు కాబట్టి తనకి పాపకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం. అందుకే నువ్వు నా దగ్గరే ఉంటే ఉండొచ్చు, లేకుంటే నీకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పింది. అందుకే ఆ పాప కోసమే వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉంది. ఇప్పటికీ తన హస్బెండ్ దగ్గరే ఆమె ఉంది. అన్ని బాధలు పెడుతున్నా పట్టించుకోకపోయినా సరే. ఇదంతా కాదు, బిగ్ బాస్కి వెళ్ళాలంటే నీలో ఏం చూసి నిన్ను సెలెక్ట్ చేయాలంటే నీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, నేను ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోను, ఒక పట్టుదల నాలో ఉంది దానికి. ఇంకా వీక్నెస్ ఏంటంటే, వీక్నెస్ నేను అందరినీ నమ్మేస్తా, మోసపోతా, చాలా ఎమోషనల్ అవుతా, అది నా వీక్నెస్ అని చెప్పింది. ఎక్కడా కానీ యాక్ట్ చేసినట్టు అయితే అనిపించలేదు. తనకి ఏదనిపిస్తే అది చెప్తూ వచ్చింది. ఫుల్ ఈ ఎమోషనల్ స్టోరీని చూసి సెలెక్ట్ చేయాలంటే అది కూడా కాదు. ఆమె చాలా చలాకీగా ఉంది, ఆర్గ్యుమెంట్స్ చేయగలదు. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్కి ఏదైతే క్వాలిటీస్ కావాలో అవన్నీ ఆమెలో ఉన్నాయి. ఇంకోటి ఇన్స్పిరేషన్ జర్నీ ఉంది. అందరికీ ఈమెను బిగ్ బాస్ సీజన్ 10 తీసుకుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ముఖ్యంగా అది. ఇంకా ఆ తర్వాత ఇదైతే హైలైట్. బిందుమాధవ్ గారు ఒక పేపర్ ఇచ్చి హస్బెండ్ అని రాయించారు. ఇది చింపుతూ నీ ప్రాబ్లమ్స్ చెప్పు అంటే అప్పుడు ఒక్కోటి చెప్పింది చూడండి. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు నా హస్బెండ్తో నాకు పడదు అని పుట్టింటికి ఎవరన్నా అమ్మాయి వస్తే ఆమె చెప్పేది వినండి, ఎందుకు ఏమి అని. అప్పుడు ఆలోచించండి. మీరు వినకుండా నువ్వు అక్కడే ఉండాలి ఇది ఏది అని చెప్తే ఆ అమ్మాయి ఏదన్నా చేసుకుంటే ఆ తర్వాత శవం దగ్గరికి వెళ్ళి వేడిస్తే ఏమీ రాదు. ఆమె మీ దగ్గరికి వచ్చి బాధ చెప్తున్నప్పుడే విని దాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అని ఫాదర్కి మదర్కి చెప్పింది, పుట్టింటి వాళ్ళకి. ఆ తర్వాత ఎవరైతే హస్బెండ్ సైడ్ ఉంటారో వాళ్ళు కూడా చెప్పింది. 30 ఏళ్ళ వరకు మారినోడు, తిరుగుతూ ఉన్నవాడు, ఏమీ పట్టించుకున్నాడు, పెళ్ళి అయిన తర్వాత మారిపోతాడని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారని ఈ సైడు చెప్పింది. ఆ పాయింట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. ఇద్దరు సైడు చెప్పింది. ఇలాంటి వాళ్ళని మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ వస్తుంది, ఈమెకి ఉపయోగపడుతుంది. మనం బిగ్ బాస్ సీజన్ 10లో రాజ్కుమార్ దయానా గారిని చూడొచ్చు.